నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కేవలం ఆయిల్ డాలర్ల కోసం కాకుండా ప్రపంచ భవిష్యత్తును శాసించే టెక్నాలజీ, మిలిటరీ పవర్ కోసం అమెరికాని ఆశ్రయిస్తోంది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందు ఉంచిన మెగా డిమాండ్ లిస్ట్ ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్. ఈ లిస్ట్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి చూద్దాం. సౌదీ క్రౌన్ ప్రిన్స్ అమెరికాకు చేరుకునేది కేవలం ఒకరోజు పర్యటన కాదు. వారి వెంట 1000 మంది అధికారుల బృందం, 18 ప్రత్యేక విమానాలు. ఇది కేవలం డిప్లొమాటిక్ పవర్ షో. గతంలో ఖలీజ్ దేశాల రాజులు అమెరికాకు యుద్ధ విమానాల కోసమో, మిసైల్స్ కోసమో వెళ్లేవారు. కానీ ఈసారి ఎంబీఎస్ జాబితాలో ఉన్నాయి న్యూక్లియర్ అంబ్రెలా, ఏఐ డ్రోన్లు, F-35 ఫైటర్ జెట్లు, బ్లాక్వెల్ ఏఐ చిప్స్, బిగ్ డేటా సెంటర్లు. జాబితాలో నెంబర్ 1 డిమాండ్ న్యూక్లియర్ అంబ్రెలా, అంటే అమెరికా అణ్వస్త్ర రక్షణ గొడుగు. జపాన్, సౌత్ కొరియాల మాదిరిగా ఇరాన్ ముప్పు నుంచి విముక్తి పొందడానికి సౌదీ కోరుకుంటున్న అతిపెద్ద భద్రతా హామీ ఇదే. ఇక రెండో పెద్ద వ్యూహాత్మక డ్రిల్ పౌర అణు ఒప్పందం. యుఐఈ లాగా అమెరికాకు లొంగిపోవడం సౌదీకి ఇష్టం లేదు. యురేనియంను స్వయంగా ఎన్రిచ్ చేసుకునే అధికారం, పసుపు కేకును తయారు చేసే స్వేచ్ఛ కావాలని పట్టుబడుతోంది. డిఫెన్స్ సెక్షన్లో అత్యంత వివాదాస్పదమైన అంశం F-35 ఫైటర్ జెట్లు. 48 అల్ట్రా మోడర్న్ F-35 జెట్లను సౌదీ ఆశిస్తోంది. కానీ ఇజ్రాయెల్ దీనిని తన ప్రాంతీయ సైనిక ఆధిక్యతకు ముప్పుగా భావిస్తోంది. దీంతో పాటు అత్యాధునిక వీబ్యాట్ డ్రోన్లు, ఎయిర్ టు ఎయిర్ సామర్థ్యాలు ఉన్న డ్రోన్ టెక్నాలజీలో సైతం భారీగా పెట్టుబడి పెట్టారని సౌదీ ప్లాన్. చివరిగా మిడిల్ ఈస్ట్ భవిష్యత్తును మార్చేసే అజెండా కృత్రిమ మేధ. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన బ్లాక్వెల్ ఏఐ చిప్ కొనుగోలు, అలాగే $5 బిలియన్ రెడ్ సీ డేటా సెంటర్ హబ్ డీల్స్ కోసం ఎంబీఎస్ స్కెచ్ రెడీ చేశారు. అయితే ఈ హైటెక్ చిప్స్ చైనా చేతికి వెళతాయేమోనన్న అమెరికా భద్రతా ఆందోళనల కారణంగా ఈ డెలివరీ అటకెక్కింది. సౌదీ అరేబియా తన చారిత్రక రక్షణ అవసరాల నుంచి వైదొలిగి వ్యూహాత్మక హైటెక్ పవర్ను సంపాదించేందుకు వేస్తున్న ఈ అడుగులు మిడిల్ ఈస్టులో సరికొత్త శకానికి దారితీయవచ్చు. ఎంబీఎస్ తన డిమాండ్లను ఎంతవరకు సాధించగలుగుతారు? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ మెగా డ్రిల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ కీలక అంశాలపై మరింత సమాచారం కోసం వేచి చూడండి.